అనకాపల్లి జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ నేతృత్వంలో నియోజకవర్గ కేంద్రమైన ఎలమంచిలి కొక్కిరాలపల్లి గురుకుల పాఠశాలలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావు, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, పలువురు ముఖ్య నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులు ప్రిన్సిపల్ గ్రేస్ నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గురుకులంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, సత్యనారాయణమూర్తి, ప్రగాఢ నాగేశ్వరరావు, మల్లా సురేంద్రతో పాటు పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన శ్రమ నేటి తరానికి అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అంతేకాకుండా సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, దళితులు, మహిళలు హక్కుల కోసం పోరాడిన నేతగా చిరస్మరణీయ సేవలు అందించడంతో పాటు అంటరానితనం నిర్మూలన, విద్య సమానత్వం జీవితాంతం కృషి చేసిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పొందుపరిచి నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆశయ సాధనతో పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని, ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పట్నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో గురుకులాల అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను లైఫ్ లో ఏమవుతాను, ఎలా అవుతాను అన్న దాని మీదే వర్క్ చేస్తూ మనం లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ పక్కన ఉన్నవాడు చెప్పాడు, చుట్టాలు చెప్పారు, అమ్మాయిలకి ఇది ఎందుకు, మీరు ఎలా చేస్తారు అన్న మాట మాత్రం ఎప్పుడూ ఇక్కడ ఎక్కించుకోవద్దు. పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. మనకి ఆ ఏం అవ్వాలని అనుకుంటున్నామో అది వెళ్ళడానికి దారి మీద కొద్దిగా క్లారిటీ లేకుండా ఉండగలుగుతాం. కానీ మన వల్ల అవ్వదని మాత్రం ఏమీ లేవు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలని అనుకున్నా. స్కూల్లో చదివినప్పుడు నాకు ఎవరు యూపీఎస్సీ ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఏమేం బుక్ చదవాలని ఎవరు చెప్పలేదు. కాలేజీకి వెళ్ళాము, సీనియర్స్ ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళ అడ్వైస్ తీసుకున్నాము. తీసుకున్న అడ్వైస్ని ప్రాపర్గా ఫాలో చేశాము. కొన్ని వాళ్ళు ఇచ్చినారు, కొన్ని స్వయంగా డెసిషన్ తీసుకున్నాము. తర్వాత ఎగ్జామ్స్ రాసాం. ఎగ్జామ్ రాసిన వెంటనే ఐఏఎస్ అవ్వలేదు. నేను ఎగ్జామ్ రాసా. ఫస్ట్ ఎగ్జామ్ ఫట్ ఏం కాల. సెకండ్ టైం రాసా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చింది, అసిస్టెంట్ కమిషనర్ కస్టమ్స్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను అక్కడే ఆగిపోయి ఉండొచ్చు కదా. అది కూడా యూపీఎస్సీ ఎగ్జామే, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగమే. మంచిగా యూనిఫామ్ వేసుకొని ఎయిర్పోర్ట్లో అలా దిగితే 40 మంది వైట్ యూనిఫామ్ వేసుకొని సల్యూట్ కొడతారు. ఎలా ఉంటుంది? జోష్గా ఉంటుంది. అక్కడే ఆగిపోవచ్చు కదా. ఎందుకు ఆగలేదు? లైఫ్లో నేను ఐఆర్ఎస్ అవ్వాలని యూపీఎస్సీ రాయలా. ఏం అవ్వాలని ఎగ్జామ్ రాసా? ఐఏఎస్ అవ్వాలని. అది కదా నా గోల్. సో మళ్ళీ రాసా. ఐఆర్ఎస్ అయిన తర్వాత మళ్ళీ రాసా. మళ్ళీ రాలా. ఒక్కసారి యూపీఎస్సీ రాసేసాము, బుద్ధిశాలి అయిపోయాము, వచ్చేస్తుంది అంటే రాదు. మళ్ళీ కాల మళ్ళీ రాసా. అప్పుడు వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ 34, తమిళనాడుకి ఫస్ట్ ర్యాంకరు అని అలా చెప్పారు. రిజల్ట్ చూసిన వెంటనే నాకే భయం వచ్చింది, నేను ఆ ర్యాంక్ తీసుకున్నానని. ఎందుకు?
ఒక చిన్న డౌట్ ఉంటుంది, కష్టపడ్డాం కదా, 4 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. కష్టం పడి ఒక మన కళ అనేది నిజం అవుతున్నప్పుడు లైట్గా ఒక జర్కు ఉంటుంది, నిజంగానే అయిపోయామా అని. నిజంగానే అయ్యాం. ఆయన తర్వాత అనిపించింది, అవును నా లైఫ్లో నేను ఇది అవ్వాలని అనుకున్నా అయిపోయా కదా. ఇంకా స్టోరీ ఉంది. సరే, అప్పుడు దాకా నాకు పెళ్ళి అయిందా? కాలే. ఎందుకు కాలేదు? కాబట్టి చదివా, అంతే కదా. అప్పుడు బాయ్ ఫ్రెండ్, డేటింగ్ వెళ్ళడం, ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి రిప్లై ఇచ్చుకొని తిరగడం, అలా చేసి ఉన్నానని అనుకో. అక్కడే ఆగిపోయేది నా జీవితం కదా. మళ్ళీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ డైవర్ట్ అయిపోయి ఇలా ఎవరైనా నచ్చింది, బాగున్నాడు, అదే నేను బాగున్నానని చెప్తున్నాడు అని వెళ్ళిపోయానని అనుకో. బయట ఏదైనా బండి పెట్టుకొని ఇంకా ఏదైనా అమ్ముకొని బతకాల్సిందే నా బాధ్యత, అంతే కదా. అలాగే లైఫ్ ఉండిపోతుంది. నా అమ్మ నాన్న ఏం గొప్ప బిజినెస్ మ్యాన్ కాదు, అదాని అంబానీ ఇంట్లో పుట్టలేదు, నేను మిడిల్ క్లాస్. సో నాకు దారి ఏది, నాకు వెపన్ ఏది? నా చదువు. చదివాను కాబట్టి ఇక్కడ వచ్చా. చదువుతున్న దాకా ఎవరితో ఎలాంటి తమాషాలు చేసుకోకుండా లైఫ్లో ఇది నా గోల్, ఇక్కడికే వెళ్ళాలి అని అనుకున్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చా. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది, అంతే కదా. అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాము? ఆ డెసిషన్ కూడా నేనే తీసుకున్నా. లైఫ్లో అదే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనకు గోల్ క్లారిటీ ఉన్నప్పుడు మన పిల్లలు సరిగా డెసిషనే తీసుకుంటారు అన్న నమ్మకం మన పేరెంట్స్కి మన మీద ఉన్నప్పుడు ఈవెన్ లైఫ్ పార్ట్నర్ కూడా మీ చేతిలో వదిలేస్తారు. నేనే దానికి ఎగ్జాంపుల్. మై పేరెంట్స్ లెట్ మీ డిసైడ్ మై లైఫ్ పార్ట్నర్. ఓకే, మీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోండి. ఎందుకు? చూశారు ఈ అమ్మాయి ఒక పాయింట్ పెట్టుకుంటే దాన్ని ప్రాపర్గా చేసుకుంటారు. నమ్మకం నా పేరెంట్స్కి వచ్చింది. సో పేరెంట్స్ చుట్టాలకి గౌరవం. ఈరోజు ఇక్కడ కూర్చొని బిఆర్ అంబేద్కర్ గారు జయంతి ఎందుకు జరుపుకుంటున్నాము? ఆయన అంత కష్టపడి కూడా పైకి ఎదిగి మన అందరికీ ఆదర్శంగా నిలిచిపోయి ఉన్నారు కాబట్టి ఆయన బర్త్డే మనం చేసుకుంటున్నాం. అలాగే మన బిఆర్ అంబేద్కర్ గారు అవ్వలేకపోయినా మన గురించి కూడా ఒక 100 మంది ఈ అమ్మాయి పుట్టిన వలన, ఈ అబ్బాయి పుట్టిన వలన మా జీవితం బాగుపడింది అని ఒక 100 మంది చెప్పినా చాలు. మనం పుట్టినదికి ఒక సార్థకత ఉంది. దయచేసి పిల్లలు ఈ వయసులో ఏం అడ్వైస్ ఇచ్చినా బోర్ కొడుతుంది, కానీ దయచేసి గుర్తుపెట్టుకో, ప్రతి అకేషన్లో ఒక డెసిషన్ మేకింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఏదో చెప్పారు కదా, అది ఒక్కసారి అలాంటి వాళ్ళు మీరందరూ బంగారంని మనం ఎప్పుడు లాకర్లోనే పెడతాం. మీరు బ్యాడ్ అవ్వాలని పెట్టట్లా, మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఆ బంగారం ఎప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేయగలుగుతుంది అని నమ్మకం వచ్చినప్పుడు ఇక వదిలేస్తారు. సో ఈ లాకర్లో పెట్టడం అనేది ఐఎమ్ జస్ట్ సేయింగ్ యాస్ ఎ మెటాఫర్ అనేది మీ అందరికీ ప్రొటెక్షన్, అడ్వైస్, టైమింగ్స్ ఇవన్నీ దానికోసం పెట్టేదే. దయచేసి డిసిప్లిన్గా బతకడం. ది వెరీ బెస్ట్. ఈరోజు తమిళనాడులో న్యూ ఇయర్, సో మీ అందరికీ కూడా తమిళ పుత్తాండు నల్వాழ்த்துக்கள். థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad.
Call to 9100885551 91008855